రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా, రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం, ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి, రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. There are 4 types of the paddy. వరిలో 4 రకాలు. Paddy varieties. Number 1, hybrid varieties, ఒకటి సంకర రకం. which is prepared by the hybridization of 2 varieties. సంకర రకం ఇది 2 రకాలను సంకరం చేయడం వల్ల వచ్చేది. Second one, improved varieties, unnat, improved. రెండవది మెరుగుపరిచిన రకం. In these 2 varieties are crossed to each other, దీనిలో 2 రకాలను and then through that hybrid plants, the topmost plants are selected, 2 రకాల సంయోగం వల్ల వచ్చిన సంకర రకంలో మంచి మొక్కలను, and this selection is continued up to 6 years, మంచి మొక్కలను ఎంచుకుని, and then you get improved variety. కాబట్టి మెరుగుపరిచిన రకం 2 రకాల సంయోగం వల్ల వచ్చినటువంటి సంకర రకంలో మంచి మొక్కలను ఎంచుకుని ఇలా 6 సంవత్సరాల పాటు చేసి ఈ మెరుగుపరిచిన రకం తయారు చేస్తారు. Number 3, straight line variety. 3 స్ట్రెయిట్ లైన్ వెరైటీ, సూటి రకాలు. In this method, local variety is sown, ఈ పద్ధతిలో నాటు విత్తనాలను నాటి, స్థానిక విత్తనాలు నాటి. 3వది స్ట్రెయిట్ లైన్ అంటే సూటి రకాలు. ఈ పద్ధతిలో స్థానిక విత్తనాలు నాటి, and then through that local variety crop, topmost plants are again selected, వాటిలో ఆ మొక్కలలో ఉత్తమమైనవి ఎంపిక చేసి, the seeds are collected from those selected plants. This selection method is continued up to 6 years. వాటి నుంచి విత్తనాలు సేకరించి ఈ ప్రక్రియను 6 ఏళ్లు కొనసాగించి రూపొందిస్తారు. ఇవి సూటి రకాలు. ఈ పద్ధతిలో స్థానిక విత్తనాలు నాటి ఆ మొక్కలలో ఉత్తమమైనవి ఎంపిక చేసి వాటిలోని విత్తనాలను సేకరించి ఈ ప్రక్రియను 6 ఏళ్లు కొనసాగించి వీటిని రూపొందిస్తారు. కాబట్టి ఇవి పూర్తిగా స్థానిక విత్తనాలు. And at last you get the straight line variety. ఇలా చేయడం వల్ల మనకు చివరికి 6 ఏళ్ల తర్వాత వచ్చేవే ఈ సూటి రకాలు. And the 4th, local variety. 4 స్థానిక రకాలు. Those local varieties which are grown continuously in our country from hundreds of years, and that local varieties are called local varieties. 100 ఏళ్లుగా మన దేశంలో పండిస్తున్న రకాలు ఇవి 4వవి. So we have to give the sequence for utilization. Number 1, only local. If local is not available, then straight line, and if straight line is not available, then improved, but not any cost hybrid, no hybrid at all. కాబట్టి మనం ప్రాధాన్యత క్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే ఏది ఎక్కువ ముఖ్యం అనే క్రమంలో మనం చూసుకుంటే మనము నాటవలసిన విత్తనాలు అత్యుత్తమమైనవి ఈ స్థానిక విత్తనాలు. అవి లభించకపోతే సూటి రకాలు, అవి కూడా లభించకపోతే అప్పుడు మెరుగుపరిచిన రకాలు. To continue అంతే the తప్పితే హైబ్రిడ్ రకాలను, సంకర విత్తనాలను అసలు వాడకూడదు. to continue the biodiversity of the plants or trees for long period up to thousands and lakhs of the year, the God create some specific characters in selected plants. వేలు లక్షల సంవత్సరాల పాటు జీవ వైవిధ్యాన్ని కొనసాగించడానికి భగవంతుడు మొక్కలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణగణాలను నిక్షిప్తం చేశాడు. In thousands of the plants, only few plants are selected by the God. వేల మొక్కలలో కొన్ని మాత్రమే భగవంతుడి చేత ఎంపిక చేయబడ్డాయి. And in those selected plants, the God create resistance power, the God create higher productivity, to God create the adjust character which will
adjust the natural calamities, which is survive in the natural calamities. It will not die in the natural calamity. To face with the climate change, their character is introduced in their selected plants, and to face the flood, drought, and other natural calamities, all these characters are introduced by the God in some selected plants. ఇలా భగవంతుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి మొక్కలలో విశేషమైనటువంటి సామర్థ్యాలని ఇస్తాడు. అవి వాటికి ఎక్కువగా రోగనిరోధక శక్తి అవి కలిగి ఉండడం, అలాగే ఎక్కువ దిగుబడిని అందించే సామర్థ్యాన్ని, ఎక్కువ ఫల సామర్థ్యాన్ని అవి కలిగి ఉండడం, అలాగే ప్రకృతి వైపరీత్యాలను, అతివృష్టిని అనావృష్టిని తట్టుకోగలిగే సామర్థ్యం, అలాగే వాతావరణంలోని అనూహ్యమైనటువంటి మార్పులను ఎదుర్కొనగలిగే సామర్థ్యం, ఇటువంటి అరుదైనటువంటి గొప్ప గుణగణాలను భగవంతుడు కొన్ని మొక్కలకు మాత్రమే ఇస్తాడు. In natural condition, all other plants are dried in the drought. All other plants are spoiled in the flood. But these selected plants are not dried. They are alive because they have the capacity to fight with the drought and also the flood. సాధారణ పరిస్థితుల్లో ఈ సామాన్యమైనటువంటి మొక్కలన్నీ కూడా ఉండగలుగుతాయి, కానీ ఈ ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు ఈ సామాన్యమైనటువంటి మొక్కలన్నీ కూడా అంతరించిపోతాయి. కానీ ఈ విశేష సామర్థ్యం కలిగినటువంటి అరుదైన మొక్కలు మాత్రం అవి ఎంతటి తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు కూడా అవి తట్టుకొని నిలబడగలుగుతాయి. All other non-selected plants are affected by the high range of the insect and disease attack, and they are uncontrolled and they are died. But at the same time, on this selected plant, no insect are attacking and no disease is coming because of the resistance power creation. ఒకవైపు సాధారణ పరిస్థితుల్లో ఇలా సామాన్యమైనటువంటి మొక్కలన్నీ కూడా ఒక్కోసారి తీవ్రమైనటువంటి చీడలు తెగుళ్లకు లోనై వాటితో పోరాడలేక అంతరించిపోతాయి. కానీ ఈ విశేషమైన సామర్థ్యం ఉన్న మొక్కలు మాత్రం ఆ చీడలు తెగుళ్ల బారిన పడవు. In all other climatic changes, only these selected plants are survived. Other plants cannot survive. అలాగే అనూహ్యంగా మారేటువంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇలా ఎంపిక, భగవంతుడు ఎంచుకున్నటువంటి ఈ విశేషమైనటువంటి మొక్కలు మాత్రమే మనుగడ కొనసాగించగలవు, వేరేవి కొనసాగించలేవు. In climate change also, these God selected plants are only survived, other plants are not survived. ఇలా అనూహ్య వాతావరణ పరిస్థితుల్లోని మార్పుల వల్ల కూడా భగవంతుడు ఎంపిక చేసిన ఈ రకాలు మాత్రమే నిలువగలుగుతాయి, వేరేవి మనలేవు. God wants the survival of this selected plant so that this selected plant will give the new generation, and biodiversity will be continued up to thousands of years, lakhs of the years. భగవంతుడు ఇలా వీటికి ఈ ప్రత్యేకమైన సామర్థ్యాన్ని ఇవ్వడానికి కారణం, రాబోయే తరాలలో కూడా ఇంతే ఉత్తమమైనటువంటి సామర్థ్యంతో ఈ మొక్కల సంతతి పెరిగి ఈ విధంగా రకరకాల మొక్కలతో జీవ వైవిధ్యం కొనసాగడం. Only we have to select these God gift plants by selection method. I have given the technology in vegetable, cotton and tobacco. ఇలా భగవంతుడు విశేషించి ఎంపిక చేసినటువంటి ఆ మొక్కలు ఏమిటో వాటిని మనం గుర్తించి వాటి ద్వారా పూర్తి ప్రయోజనాన్ని పొందాలి. ఆ క్రమాన్ని మనం పత్తి, కాయగూరలు, పొగాకు పంటల విషయంలో ఎలా అనుసరించాలో గమనించాం. How to select the God gift, the best quality plants for the seed purpose. విత్తనాల కోసం అత్యుత్తమమైన మొక్కలను ఎలా ఎంపిక చేసుకోవాలి లేదా ఎంచుకోవాలి. Number 1, 1. in only natural farming, these characters are created, not in chemical and organic farming. కేవలం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలోనే ఈ లక్షణాలు ఉంటాయి, రసాయన సేంద్రియ వ్యవసాయాలలో కాదు. So from cultivation we have to start ZBNF. కాబట్టి దున్నే ప్రక్రియ నుంచి మనము ZBNF ను అనుసరించాలి. Number 2, 2. when the paddy crop will come into flowering stage, పంట, వరి పంట పూత దశలో emerging the ears, అంటే కంకులు వస్తూ then observe the plantation, observe the crop
taking the 9-inch pieces of the red color thread in the pocket. వరి పంట పూత దశలో అంటే కంకులు వస్తున్న దశలో 9 అంగుళాల ఎర్రటి దారాలను దగ్గర పెట్టుకొని ఈ పంటను జాగ్రత్తగా పరిశీలించాలి. The wider and stout stem, wider means bigger one, and stout, mazboot stem, వెడల్పుగా దృఢంగా ఉన్న కాండం, maximum quantity of the tillers, ఎక్కువ పిలకలతో, వెడల్పుగా దృఢంగా ఉన్న కాండం ఎక్కువ పిలకలతో. there is a family round shape size of that paddy family, all including all tillers, round shape. ఆ దుబ్బు అంతా కూడా పిలకలన్నింటితో కలిపినటువంటి దుబ్బు గుండ్రంగా ఉండి Every tiller is having the broad ear. ప్రతి పిలకకు పెద్ద కంకి ఉండి No tiller will be having no ear. కంకి లేకుండా ఏదీ లేకుండా అంటే ప్రతి పిలకకు కంకి ఉండి Every tiller should have the ear. ప్రతి పిలకకు కంకి ఉండాలి. The size of the leaves should be broad, long and full green. విశాలమైన పొడవైన పూర్తి ఆకుపచ్చటి ఆకులు కలిగి Having the leaf index of the leaf should be between 4.5 to 5. That means double the size of the common leaf. లీఫ్ ఇండెక్స్ 4.5 నుంచి 5 వరకు ఉండి అంటే సగటు ఆకు కంటే రెట్టింపు ఉండి Double than the common size. రెట్టింపు పరిమాణంలో ఆకులు. All the tillers are stout, standing confirmly in the air. None of the tiller is bent down. పిలకలన్నీ స్థిరంగా గాలిలో నిలబడి వంగకుండా ఉండి Every ear is having the all grain sitting, all seed sitting, no vacant space in the ear. కంకిలో ఒక్క ఖాళీ కూడా లేకుండా గింజలు ఉండి No insect attack, no disease attack, totally free from insect and diseases. ఎటువంటి చీడలు తెగుళ్ళు లేకుండా Then you have to bind red thread to that selected plant. ఉన్న మొక్కలకు ఆ దారాన్ని కట్టాలి. This selection process of the God-gifted topmost plants should be continued up to pre-harvesting stage. ఈ ఎంపిక ప్రక్రియను, ఈ ఉత్తమమైన మొక్కల ఎంపిక ప్రక్రియను కోతలకు ముందు దశ వరకు కొనసాగించాలి. You have to tie the red label to every selected plant so that we can identify this is our friend and that is our dushmana. కాబట్టి మనం స్పష్టంగా గుర్తించే విధంగా ఏవేవైతే ఇలా ఉత్తమమైనవి ఉన్నాయో అవన్నింటినీ కూడా ఈ ఎంపిక ప్రక్రియ వరకు కొనసాగాలి. ఇలా దృఢమైనటువంటి మొక్కలన్నింటినీ కూడా మనం గుర్తించగలిగే విధంగా దారాలు కట్టాలి. Then when the plants will be matured, when the selected plants will become matured, ఎంపిక చేసిన మొక్కలు పక్వమైన తరువాత cut down the ears of the selected plants. ఎంపిక ఆ మొక్కల కంకులను కోయాలి. Cut down the ears of the selected plants which are bound by red thread. ఎంపిక చేసిన ఇలా ఎర్ర దారాన్ని కట్టి ఎంపిక చేసినటువంటి ఉత్తమమైనటువంటి ఆ మొక్కల యొక్క కంకులను After maturation of the plants, పక్వమైన తరువాత కోయాలి. then dry all these cut down selected ears in the shadow nearest to the sunlight. ఇలా కోసిన కంకులను ఎండకు దగ్గరలోని నీడలో ఆరబెట్టాలి. Then add these selected ears in one gunny bag. అన్నింటినీ ఒక గోనె సంచికి ఎత్తి Bind the jute thread to the neck of the gunny bag. పురికోసతో మూటగట్టి Write down the name of the crop on the gunny bag. ఆ పంట పేరును దానిపై రాసుకోవాలి గుర్తుగా గోనె సంచిపై. And store it inside the home on the wooden plate. చెక్క పీట పైన, ఇంట్లో చెక్క పీట పైన దాన్ని నిల్వ ఉంచాలి. And next year, sow the seeds of this selected plant. ఇలా ఎంపిక చేసినటువంటి మొక్కల ఆ గింజలను తరువాతి సంవత్సరం మనం నాటుకోవాలి. This type of the seed you will not get in the market at the rate of 1 lakh rupees per kg also. ఇంత ఉత్తమమైన రకానికి చెందినటువంటి గింజల్ని మనం ₹1,00,000 పెట్టి కూడా బజార్ నుంచి కొనలేం. There are 3 methods of the paddy sowing. వరిని పండించడం 3 రకాలు. Paddy or ragi, both. వరి గాని రాగులు గాని వరి పంట 3 రకాలు.
Number one, broadcasting the seed on the soil and mix it in the soil by tiller and by cultivation. నేలపై నేరుగా గింజలు చల్లి కలియదున్నడం. Number two, straight seed sowing in the lines in the soil. 2 వరుస క్రమంలో విత్తనాలు నాటడం వరుసలుగా. And three, transplanting of the seedling method. 3 నారు మొక్కలు నాటుకోవడం. In broadcasting method, the seed broadcasting method, విత్తనాలను వెదజల్లే పద్ధతిలో we can't try to take the intercultural operations properly and we can't maintain the plant population per acre. గింజలు వెదజల్లే పద్ధతిలో మనం మొక్కను సంరక్షించేటువంటి అంతర్కృషి చర్యలు చేయలేం. Those farmers are practicing seed broadcasting method, those who have got the Nobel Prize in laziness. These are the topmost lazy persons in the world. ఎవరైతే ఈ వెదజల్లే పద్ధతిని వరి పంట పండించే విషయంలో అనుసరిస్తూ ఉంటారో వారు బద్ధకానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారు. In tribal area, this method is followed in broad sense. ఈ గిరిజనుల ప్రాంతాల్లో ఈ కొండ ప్రాంతాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు ముఖ్యంగా. And there are limitations for the production. There is a limitation for the production. దిగుబడి ఈ పద్ధతిలో కొద్దిగా తక్కువగా వస్తుంది. So, no broadcasting method. కాబట్టి మనం ఇలా గింజలు వెదజల్లే ప్రక్రియని అనుసరించకూడదు. Where there is a high rainfall, continuous water is dumped on the surface of the soil. It is not percolated. We can't sow the seed in that water. So, in this area, transplanting method is applicable, no doubt. ఎక్కడైతే వర్షపు నీరు ప్రవహించకుండా ఒకే చోట నిల్వ ఉంటుందో అటువంటి చోట్ల మనము ఈ నారు మొక్కల్ని నాటుకునే పద్ధతిని అనుసరించడంలో తప్పులేదు. But in dryland area, there is a not enough rainfall. In that area, the transplanting method is not applicable. It is totally, I think that it is a social crime. అయితే మెట్ట ప్రాంతాల్లో తగినంత వర్షపాతం కూడా లేనటువంటి ప్రాంతాల్లో మాత్రం ఈ రకంగా ఈ నారు మొక్కల్ని నాటుకునేటువంటి పద్ధతిని అనుసరించడం సబబు కాదు. అది ఒక విధమైన సామాజిక నేరమే. When you export 1 kg basmati rice to European countries or 1 kg your straight line rice in Europe country, you are exporting 1200 to 2400 liter water to the European countries. ఇలా మనము ఈ పద్ధతిలో పండించినటువంటి బియ్యాన్ని కానీ అలాగే బాస్మతి బియ్యాన్ని కానీ 1 కిలో విదేశాలకు ఎగుమతి చేస్తున్నాము అంటే 1200 నుంచి 2400 లీటర్ల నీటిని ఎగుమతి చేస్తున్నట్లే. When you dump the water as a Japanese method of the transplanting system, ఈ నారు మొక్కలను నాటుకునే జపనీయుల పద్ధతిలో నీటిని నిల్వ ఉంచడం ద్వారా ఇంత మోతాదులో నీరు వ్యర్థమవుతూ ఉంది. At the same time, in Rayalaseema and northeastern Andhra Pradesh, lakhs of our tribal women, sisters are not getting drinking water. They are traveling 7 kilometers from drinking water, not getting drinking water. And you are losing that much quantity water only as a flood in the rice cultivation. Japanese method of the transplantation is a social crime. It is a social crime. ఒకవైపు మనకు ఉత్తరాంధ్రలోను రాయలసీమలోను త్రాగునీటి కోసం కూడా మన తల్లులు చెల్లెళ్ళు ఎంతో దూరం వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో ఎంతో కష్టాలు పడుతున్న పరిస్థితుల్లో నిష్కారణంగా ఇంత భారీ మోతాదులో మన నీటిని వ్యర్థం చేయడం అన్నది సామాజిక నేరమే అవుతుంది. This Japanese method of rice cultivation is responsible for global warming and climate change because when you dump the water on the soil for so many days, the residues of the previous crop are to be spoiled, methane is emitted in huge quantity and methane is a greenhouse gas. Ultimately, the global warming is increased and climate is changed. Very hazardous method, that is transplanting method of Japanese cultivation. అలాగే ఈ నారు మొక్కలను నాటుకునే ఈ జపనీయుల నీటిని నిల్వ ఉంచి పండించేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది ఈ భూతాపం పెరగడానికి వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. ఎందుకంటే అన్నన్ని రోజులు ఇలా నీటిని నిల్వ ఉంచడం వల్ల ఆ పొలంలో ఆ మునుపటి పంటకు సంబంధించినటువంటి అవశేషాలన్నీ కూడా కుళ్ళిపోయి ఆ
భారీ మోతాదులో ఈ మిథేన్ వాయువు వాతావరణంలోకి వెలువడుతుంది. అదొక ప్రమాదకరమైనటువంటి హరిత గృహ వాయువు. కాబట్టి ఇది ఈ జపనీయుల నారుమొక్కలు నాటుకునే పద్ధతిని, నీటిని నిల్వ ఉంచి చేసేది ఏదైతే ఉందో అది ఏమాత్రం సరైనది కాదు. So where the rainwater is dumped so many days because of the high rainfall, we accept transplanting method of Japanese cultivation. But in highrange area, there is no dumping water of the rainwater or irrigation water. So there, this transplanting method is not applicable. Only seed sowing method is applicable. కాబట్టి ఎక్కడైతే అధిక వర్షపాతం ఉండి ఆ వర్షపు నీరంతా కూడా ముందుకు ప్రవహించకుండా ఒకే చోట నిల్వ ఉండే పరిస్థితి ఉంటుందో అటువంటి ప్రాంతాలలో మనం ఈ పద్ధతిని తప్పకుండా అనుసరించవచ్చు. కానీ ఎక్కడైతే అధిక వర్షపాతం ఉండి ఆ నీరు ప్రవహిస్తూ వెళుతుందో అటువంటి చోట్ల ఈ పద్ధతిని మనం అనుసరించకూడదు. మనం ఈ వరుసల్లో నేరుగా విత్తనాలు నాటుకునేటువంటి పద్ధతిని అనుసరించాలి. And in comparative study, it is found that maximum nutritional and medicinal values are existed in dryland rice cultivation, which is taken in the seed sowing method on natural farming, and lowest nutritional values and medicinal values are existed in the dumping water, which is transplanting method of the in chemical farming, lowest. అంతేకాకుండా ప్రత్యక్షంగా కనిపించినటువంటి ప్రయోగాల ఫలితంగా కనిపించినటువంటి వాస్తవాలు ఏమిటంటే ఎక్కడైతే ఈ మెట్ట వ్యవసాయంలో వరిని గింజలను నేరుగా వరుస క్రమాల్లో వేస్తూ పండించారో దానిలో ఎంతో అత్యధికంగా ఆ బియ్యంలో పోషక విలువలు మరియు ఔషధ విలువలు ఉన్నాయి. ఈ పోషక విలువలు ఔషధ విలువలు అతి తక్కువగా ఉన్నది ఈ నీటిని నిల్వ ఉంచి పండించేటువంటి పంట ద్వారా వచ్చే బియ్యంలోనే. I will give the technology for both transplanting method and seed sowing method also. అయితే ప్రస్తుతం ఈ నారు మొక్కల్ని నాటుకునే పద్ధతికి సంబంధించి అలాగే ఈ గింజల్ని నేరుగా వరుసల్లో నాటుకునేటువంటి పద్ధతి గురించి కూడా మనము పరిశీలిద్దాం. Cultivate the soil and dry in the sunlight. నారుమడి నేలను దున్ని ఎండనివ్వాలి. Pick up the residues of the previous crop. మునుపటి పంట అవశేషాలను సేకరించి Before last cultivation, broadcast 10 kg Ghanajivamrutam per guntha. That means 33 by 33 space, and mix it by last cultivation in the soil. చివరి దుక్కికి ముందు ఒక కుంటాకు 10 కేజీలు ఘనజీవామృతాన్ని అన్ని భాగాల్లో సమానంగా పడేలా చల్లి కలియదున్నాలి. Give the irrigation water. Let the seeds of the weeds should germinate, and when the soil will become greenery, again cultivate and mix these weeds in the soil. సాగునీటిని పట్టి కలుపు మొక్కలు పెరిగేలా చేసి ఆ కలుపు మొక్కలతో ఆ మడి అంతా పచ్చగా మారిన తర్వాత అవన్నీ నేలలో కలిసేలా మళ్ళీ దున్నాలి. Then treat the seeds by Bijamrutam and sow the seeds in the line. The distance between two lines 3 inch. తరువాత ఈ గింజలను బీజామృతంతో శుద్ధి చేసి వరుస క్రమంలో ఆ నారుమడిపై నాటుకోవాలి. 2 వరుసల మధ్య దూరం 3 అంగుళాలు ఉండేలా చూడాలి. Then take the 3 space on the standing seedlings. Number 1, 7 days after the seed will be germinated. దాని పైన 3 పిచికారీలు చేయవలసి ఉంటుంది. మొదటి పిచికారీ మొలకెత్తిన 7 రోజుల తర్వాత 10 liter water, 200 milli filter Jivamrutam. మొలకెత్తిన 7 రోజుల తరువాత మొదటి పిచికారి 10 లీటర్ల నీటికి 200 మిల్లీలీటర్ల వడకట్టిన జీవామృతాన్ని. Second spray 7 days after the first one. మొదటి పిచికారి చేసిన 7 రోజుల తరువాత రెండవ పిచికారి 10 liter water, 500 milli filter Jivamrutam. 10 లీటర్ల నీటికి 300 మిల్లీలీటర్ల జీవామృతం, వడకట్టిన జీవామృతం. And the last spray 5 days before transplanting. ఈ ముఖ్య పంటలో నారు మొక్కలను నాటుకోవడానికి 5 రోజుల ముందు చివరి పిచికారి 10 liter water, 200 milli filter soy buttermilk. 10 లీటర్ల నీటికి 200 మిల్లీలీటర్ల పుల్లటి మజ్జిగను కలిపి వడకట్టి పిచికారీ చేసుకోవాలి. You'll get strong, stout, full green seedlings. ఇలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నారు మొక్కలు పూర్తిగా ఆకుపచ్చగా ఎంతో దృఢంగా గట్టిగా ఉంటాయి. Then commercial plantation, cultivate the soil. ముఖ్య పంట
dry in the sunlight, నేలను దున్ని ఎండనిచ్చి ఎండేలా చేసి pick up the residues of the previous crop and dump in any corner for mulching purpose. మునుపటి పంట అవశేషాలను ఆచ్ఛాదనకు ఉపయోగపడేలా ఒక ప్రక్కన ఉంచుకుని Or rotate the soil so that these residues will be converted in small pieces, will be mixed in the water, in the soil. లేదా ఆ నేలను రోటావేట్ చేసి ఈ మునుపటి అవశేషాలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా మారి నేలలో కలిసిపోయే విధంగా Then before last cultivation, చివరి దుక్కికి ముందు broadcast 200 kg Ghanajivamrutam 1 acre land ఎకరానికి with equal distribution and mix it in the soil by last cultivation. ఎకరానికి 200 కేజీల ఘన జీవామృతాన్ని అన్ని భాగాల్లో సమానంగా పడేలా వెదజల్లి కలియదున్నాలి. Then fill the burn by irrigation water or let the rainwater shoot the stump. తరువాత వర్షపు నీరు పడనిచ్చి లేదా సాగునీరు పట్టాలి. Then add 200 liters Jivamrutam in the standing water. నీటిని నిల్వ ఉంచి అలా నిల్వ ఉన్న నీటిలో 200 లీటర్లు ఎకరానికి జీవామృతాన్ని కలపాలి. Then puddle the soil by bullock driven plow or power tiller or tractor. Puddle means దమ్ము చేయడం. తర్వాత ఈ ఎడ్ల ద్వారా గాని లేదా చెక్క గొర్రుతో గాని లేదు మొత్తానికి దాన్ని దమ్ము చేయాలి. from the nursery, dip the roots of the nursery plant into the Bijamrutam and transplant. నారుమడి నుంచి ఈ మొక్కలను పీకి బీజామృతంలో ముంచి నాటుకోవాలి. You can utilize Madagascar method of the transplantation also, that means SRI method, no problem. ఈ మడగాస్కర్ పద్ధతి లేదా ఎస్ఆర్ఐ పద్ధతి అయినా కూడా అనుసరించవచ్చు నారు మొక్కలు నాటుకోవడానికి. The spacing, distance between two lines and two plant. 2 వరుసలకు 2 మొక్కలకు మధ్య దూరం. Transplant the seedling in the rows, in the lines. నారు మొక్కలు So that we can take the internal cultural operations by hand driven plow small easily, and weed can be controlled and aeration also should be done. ఇలా మనము వాటిని వరుసల్లో నాటుకున్నట్లయితే మనము ఆ చేతితో నడిపే ఆ యంత్రంతో మనము ఈ కలుపుని నియంత్రించడం, ఈ అంతర కృషి చేయడం వీలు పడుతుంది. కాబట్టి వరుసల్లో నాటుకోవాలి. 60 to 90 days duration varieties, distance between two lines 6 inch and distance between two plant 3 inch. 60 నుంచి 90 రోజుల రకాలకు 2 వరుసల మధ్య దూరం 6 అంగుళాలు, 2 మొక్కల మధ్య దూరం 3 అంగుళాలు. Because these are the early varieties, they want to end their life cycle within 60 to 90 days, so they are not getting more tillers, small tillers, so we have to take the dense. ఇవి తక్కువ ఆయుష్ కలిగినటువంటివి కాబట్టి వీటికి పిలకలు కూడా తక్కువగా వస్తాయి కాబట్టి 60 నుంచి 90 రోజుల్లో ఈ పంట పూర్తవుతుంది కాబట్టి వీటికి దూరం కూడా మనం తక్కువగా ఉంచుకున్నా సరిపోతుంది. అందువల్లనే 2 వరుసలకు మధ్య దూరం 6 అంగుళాలు, 2 మొక్కలకు మధ్య దూరం 3 అంగుళాలు. Distance for 120 days duration varieties. 120 రోజుల రకాలకు Distance between two line 9 inch and two plant 4.5 inch. 120 రోజుల రకాలకు 2 వరుసల మధ్య దూరం 9 అంగుళాలు, 2 మొక్కల మధ్య దూరం 4.5 అంగుళాలు. All these hybrid varieties are coming in this group, maximum 120 days. కాబట్టి ఈ సంకర రకాలన్నీ కూడా ఈ 120 రోజుల వర్గంలోకి వస్తాయి. Then local varieties, 135 days duration span. ఇక స్థానిక రకాలు ఇవి 135 రోజుల రకాలు. Which are having 135 days to 150 days duration span. వీటి ఆయుష్ 135 రోజుల నుంచి 150 రోజుల వరకు ఉంటుంది. These are the medium duration varieties. ఇవి మధ్యమ స్థాయి కాల వ్యవధి కలిగిన రకాలు. Distance between two lines 1 feet and two plants 6 inch. 2 వరుసలకు మధ్య దూరం 1 అడుగు, 2 మొక్కలకు మధ్య దూరం 6 అంగుళాలు. Then long duration aromatic local varieties తరువాత దీర్ఘకాలం జీవించే స్థానిక రకాలు having the duration period 180 days and onward.
అంటే 180 రోజులకు మించి ఆయుష్ కలిగినవి. They are giving the so many maximum tillers, so they want maximum space. వాటికి ఎక్కువ పిలకలు వస్తాయి కాబట్టి వాటికి ఎక్కువ స్థలం కావాలి. In between two lines, 1.5 feet, and in between two plants, 9 inch. 2 వరుసలకు మధ్య దూరం 1.5 అడుగులు, 2 మొక్కలకు మధ్య దూరం 9 అంగుళాలు. In dryland farming, మెట్ట వ్యవసాయంలో near the root zone of the paddy వరి పంట వేరు ప్రాంతంలో and also the ragi, వరి పంట లేదా వరి లేదా రాగులు వీటి వేరు ప్రాంతంలో non-symbiotic nitrogen fixing bacteria, that means asahajīvi natranu, are existed. అసహజీవి నత్రాణువులు ఉంటాయి. As these bacteria are aerobic, they want oxygen, so they cannot survive in the dumping water. ఇవి ప్రాణవాయువు మీద ఆధారపడి మనుగడ సాగించే సూక్ష్మజీవులు కాబట్టి నీటిని నిల్వ ఉంచితే జీవించలేవు. But in Japanese method of the transportation system, in which the water is dumped, అయితే నీటిని నిల్వ ఉంచే ఈ జపనీయుల పద్ధతిలో nitrogen fixer glomus fungus is activated. Nitrogen fixer glomus fungus. నత్రజని స్థిరకమైన గ్లోమస్ అనే శిలీంధ్రం క్రియాశీలమవుతుంది. This glomus fungus take the nitrogen through the bubbles of the air in the water and supply to the roots. ఈ గ్లోమస్ అనే శిలీంధ్రం నీటి నుంచి బుడగల ద్వారా నత్రజనిని గ్రహించి వేర్లకు అందిస్తుంది. In zero budget natural farming, ZBNF, ZBNF లో activities of the frogs in the dump water mix the air bubble in the water. The activities of the frogs mix the air bubble into the dumping water. ZBNF లో కప్పల వల్ల గాలి బుడగలు నిలిచి ఉన్న నీటిలో కలుస్తాయి. And also the frog eat thousands of harmful insects every day and save the crop. అలాగే కప్పలు వేల కొద్ది హాని చేసే కీటకాలను రోజు తిని పంటను రక్షిస్తాయి. Now transplanting has been completed. Okay. Now Jivamrutam. జీవామృతం 200 liters Jivamrutam twice a month or thrice a month, what may be the availability and time per acre, should be poured in the standing water. ఎకరానికి 200 లీటర్ల జీవామృతం నెలకు 2 సార్లు లేదా 3 సార్లు అందుబాటులో ఉన్న దానిని బట్టి నిలిచి ఉన్న నీటిలో కలపాలి. Before transplanting, the roots of the seedling should be dumped in the Bijamrutam, then transplant. ఇలా నారు మొక్కలు నాటుకోవడానికి ముందు నిలిచి ఉన్నటువంటి నీటిలో కలిపి ఆ తర్వాత నారు మొక్కలు నాటుకోవాలి. I think that it is written. నారు మొక్కలు నాటడానికి ముందు ఆ నీటిలో జీవామృతాన్ని కలిపి ఆ తర్వాత నాటుకోవాలి. ఆ తర్వాత ఉన్నటువంటిది ఆ తర్వాత నెలకి 2 లేదా 3 సార్లు Jivamrutam, 200 liters Jivamrutam per acre, twice or thrice a month in the dumping water, you have to add. Okay. కాబట్టి నెలకి 2 లేదా 3 సార్లు ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ఇలా నిలిచి ఉన్న నీటిలో కలపాలి. As you add the Jivamrutam, immediately the soil suck immediately and the activities are started. జీవామృతాన్ని మనం నీటికి జోడించడంతోటే నేల దానిని వెంటనే పీల్చుకుని ఈ సూక్ష్మజీవులు క్రియాశీలమవుతాయి. Jivamrutam should be given when there is a no rainfall. There is a gap between two rains, 2-3 day gap. Then we have to give. ఎప్పుడైతే వర్షం పడడం లేదో వర్షం పడని రోజుల్లో మాత్రమే జీవామృతాన్ని అందించాలి. Weed control. కలుపు నియంత్రణ Dicot weeds are controlled automatically by the dumping water because they are spoiled. ద్విదళ జాతికి చెందిన కలుపు మొక్కలు నీటిని నిల్వ ఉంచడం వల్లనే పాడైపోయి నియంత్రించబడతాయి. But monocot grasses and weeds are not controlled by the dumping water. They are resistant. అయితే ద్విదళ జాతి కలుపు మొక్కలు నిల్వ ఉన్న నీటి వల్ల పాడైపోయి కలుపు నియంత్రించబడుతుంది. అయితే నిలిచిన నీటిని తట్టుకొని జీవించే ఏకదళ జాతి కలుపు మరియు గడ్డి నియంత్రించబడదు. Some monocot grasses, weeds seems exact like the paddy plant. We can't differentiate it is a paddy, it is a grass. కొన్ని Skilled labor can find out immediately we have to. కొన్ని ఏకదళ జాతి కలుపు మొక్కలు చూడడానికి వరి మొక్కల లాగానే ఉండి గుర్తించడం కష్టమవుతుంది.
నిపుణులైన కూలీలే గుర్తించి నియంత్రించగలరు. On the burns in between two paddy fields, we have to dibble the seeds of the pigeon pea, drumstick, cowpea, and we have to transplant the seedling of the chili, tomato, brinjal, so that these burns also are able to give the production and also symbiosis. రెండు మడులకు మధ్య ఉండే గట్టు పైన కందులు, మునగ, అలసంద గింజలను, మిరప, టమాటా, వంగ, నారు మొక్కలను నాటుకోవాలి. Land protection. In ZBNF, no attack of the insect and disease occurred, no attack, but if you have failure sometime to give the Jivamrutam in time and you are giving less quantity of Jivamrutam, then maybe possibility some attack of the insect and disease. For that purpose, when there will be appearance of the small eggs or small insect on the leaves, immediately we have to spray Agnyastra, Nimastra, Dashpani Kashayam. If there is no appearance of the eggs and insect, no, not necessary to spray any insecticide. నిజానికి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఈ మొక్క సంరక్షణ గురించి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి చీడలు తెగుళ్ళు ఉండే అవకాశం లేదు. అయితే మనం సమయానికి జీవామృతాన్ని సక్రమంగా అందించలేకపోవడం వంటి పొరపాట్ల వల్ల ఏవైనా చీడలు లేదా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మనం పరిశీలించినప్పుడు ఎప్పుడైనా ఆకుల మీద చిన్న గుడ్లు లేదా చిన్న పురుగులు కనిపించినట్లయితే మనము ఈ అగ్ని అస్త్రం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం వీటిని చల్లుకోవాలి. అలా కనిపించకపోతే ఏ అవసరమూ లేదు. If any blackish, yellowish or reddish spot on the leaves, immediately spray 200 liter water, 15 liter filtered Jivamrutam and 5 liter soy buttermilk which is kept for 7 to 8 days old. ఒకవేళ వాటిపైన నల్లటి లేదా పసుపు పచ్చటి లేదా ఎర్రటి చుక్కలు, మచ్చలు ఈ ఆకులపైన కనిపిస్తే 200 లీటర్ల నీటికి 15 లీటర్ల జీవామృతాన్ని, 5 లీటర్ల పుల్లటి మజ్జిగని, 6 నుంచి 7 రోజుల ముందుదైన పుల్లటి మజ్జిగను కలిపి పిచికారీ చేసుకోవాలి. Jivamrutam spray on the standing crop. ఎదిగిన పంట పైన జీవామృతం పిచికారీ. I will give 2 schedule, 4 spray schedule and 6 spray schedule. Which one? One schedule is 4 spray. In one schedule there are 4 spray. In second schedule there are 6 spray. ఒక పిచికారీకి సంబంధించిన సమయక్రమంలో 4 సార్లు పిచికారీ చేయవలసి ఉంటుంది. మరో సమయక్రమంలో 6 సార్లు పిచికారీ చేయవలసి ఉంటుంది. First spray మొదటి పిచికారీ 1 month after transplanting. నారు మొక్కలు నాటిన నెల రోజుల తర్వాత 100 liter water plus 5 liter soy buttermilk. 100 లీటర్ల నీటిలో 5 లీటర్ల పుల్లటి మజ్జిగ. The second spray రెండవ పిచికారీ 21 days after the first one. మొదటి పిచికారీ చేసిన 21 రోజుల తర్వాత 150 liter water, 10 liter filtered Jivamrutam. 150 లీటర్ల నీటిలో 10 లీటర్ల వడకట్టిన జీవామృతాన్ని కలిపి మొదటి పిచికారీ చేసిన 21 రోజుల తర్వాత రెండవ పిచికారీ 150 లీటర్ల నీటిలో 10 లీటర్ల వడకట్టిన జీవామృతం. The third spray 21 days after the second one. మూడవ పిచికారీ రెండవ పిచికారీ చేసిన 21 రోజుల తర్వాత 200 liter water, 20 liter filtered Jivamrutam. మూడవ పిచికారీ రెండవ పిచికారీ చేసిన 21 రోజుల తర్వాత 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతాన్ని కలిపి పిచికారీ చేసుకోవాలి. The last spray at the milking stage of the seed. గింజ పాలు పోసుకునే దశలో చివరి అంటే 4వ పిచికారీ 200 liter Saptadhanyankur Arka Kashayam for 1 acre, not mixing any water. 200 లీటర్ల సప్తధాన్యాంకుర కషాయం నీరు కలపకుండా Or either or. లేదా 200 liter water, 5 liter soy buttermilk. 200 లీటర్ల నీటిలో 5 లీటర్ల పుల్లటి మజ్జిగ. ये हो गया 4 spray schedule. हो गया ना? 4 పిచికారీల సమయక్రమం పూర్తయింది. Now 6 spray schedule. 6 spray schedule. 6 పిచికారీలు. Those who are active and non-political. ఎంతో చురుకైన రాజకీయాలతో బుర్ర పాడు చేసుకునే వాళ్ళ కోసం. Because they will have the enough time for spray because of the non-political career. The first spray
మొదటి పిచికారి 1 month after the planting, transplanting. నారు మొక్కలు నాటిన నెల రోజుల తరువాత 100 liter water plus 5 liter filter Jivamrutam. 100 లీటర్ల నీటికి 5 లీటర్ల వడకట్టిన జీవామృతం. The second spray 15 days after the first one. రెండవ పిచికారి మొదటి పిచికారి చేసిన 18 రోజుల తర్వాత 150 liter water plus 10 liter filter Jivamrutam. 150 లీటర్ల నీటిలో 10 లీటర్ల వడకట్టిన జీవామృతం. The third spray 15 days after the second one. మూడవ పిచికారి రెండవ పిచికారి చేసిన 15 రోజుల తరువాత Same to be repeated. 150 liter water and 10 liter filter Jivamrutam. అదే మోతాదును మళ్ళీ చేయాలి. 150 లీటర్ల నీటిలో 10 లీటర్ల వడకట్టిన జీవామృతం. The fourth spray 15 days after the third one. నాలుగవ పిచికారి మూడవ పిచికారి చేసిన 15 రోజుల తరువాత 200 liter water 20 liter filter Jivamrutam. 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం. The fifth spray 15 days after the fourth one. ఐదవ పిచికారి నాలుగవ పిచికారి చేసిన Again repetition should be done. 15 రోజుల తరువాత 200 liter water 20 liter filter Jivamrutam. 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల వడకట్టిన జీవామృతం. Sixth and last, at the milking stage of the seed, గింజ పాలు పోసుకునే దశలో ఆరవ పిచికారి 200 liter Saptadhanyankur Kashayam 200 లీటర్ల సప్తధాన్యాంకుర కషాయం without mixing the water, నీరు కలపకుండా or 200 liter water plus 5 liter sour buttermilk. Anyone, either or. లేదా 200 లీటర్ల నీటిలో 5 లీటర్ల పుల్ల మజ్జిగ, రెండింటిలో ఏదో ఒకటి. This space schedule should be applicable in seed sowing method also. ఇదే పిచికారి సమయక్రమాన్ని ఈ విత్తనాలు నాటే పద్ధతిలో పండించే వరి విషయంలో కూడా అనుసరించవచ్చు. Only the spray should be done when there will be no rainfall. అయితే వర్షం పడని రోజుల్లోనే పిచికారి చేయాలి. Seed sowing method. Seed sowing method. గింజలు నాటుకునే పద్ధతి. Cultivate the soil, dry in the sunlight, pick up the residues. నేలను దున్నాలి, బాగా ఎండనివ్వాలి, మునుపటి పంట అవశేషాలన్నీ కూడా సేకరించి పెట్టుకోవాలి. Then, before last cultivation, broadcast 200 kg Ghanajivamrutam per acre with equal distribution and mix it in soil by the last cultivation. చివరి దుక్కికి ముందు ఎకరానికి 200 కేజీల ఘనజీవామృతాన్ని అన్ని భాగాల్లో సమానంగా పడేలా వెదజల్లి కలియదున్నాలి. When there will be rain or shallow rain, let the seeds of the weeds to germinate, and when land will become green, full greenery, again cultivate the soil so that the weeds will be mixed in the soil and controlled. వర్షపు జల్లుల ద్వారా కానీ సాగునీటి ద్వారా కానీ కలుపు మొక్కలను పెరగనిచ్చి ఆ కలుపు మొక్కలతో నేలంతా పచ్చగా మారిన తర్వాత మరలా బాగా దున్నుకోవాలి. ఇలా చేయడం వల్ల మొదటి తరం కలుపు మొక్కల నియంత్రణ జరుగుతుంది. Then treat the seeds by Bijamrutam. తరువాత గింజలను బీజామృతంతో శుద్ధి చేసుకుని Then sow the seed in the lines by 3-leg seed driller. 3 వరుసల విత్తనాలు నాటే గొర్రుతో విత్తనాలు నాటుకోవాలి. The distance between two lines will be 1 feet. 2 వరుసలకు మధ్య దూరం 1 అడుగు ఉండాలి. This is the bullock driven or power tiller driven.
seed dweller having 3 legs. ఇది 3 కాళ్ళు కలిగిన ఎడ్లతో నడిచే లేదా విద్యుత్తుతో నడిచే విత్తనాలు నాటే గొర్రు. It is a seed sowing instrument. It is made by bamboo. Seed sowing instrument. On the each lane, one instrument is taken by the labor. Okay? ఒక్కొక్క వరుసలో ఆ కూలీతో ఆ విత్తనాలు నాటడం జరుగుతుంది. In between 2 lines, only 1 foot distance. 2 వరుసల మధ్య దూరం 1 అడుగు. Number 1 line, paddy. Number 1 line, paddy. మొదటి వరుస వరి. Number 1, paddy మొదటి వరుసలో వరి or ragi. లేదా రాగులు. Number 2 leg, pulses. రెండవ దాంట్లో పప్పు ధాన్యాలు. Soybean, black gram, Soybean. green gram, మినుములు, French bean. పెసలు, ఫ్రెంచ్ బీన్. Anyone. వీటిలో ఏదో ఒకటి సోయాబీన్ గాని, మినుములు గాని, పెసలు గాని, ఫ్రెంచ్ బీన్ గాని. Third leg, again paddy. మూడవ వరుస మళ్ళీ వరి. Third leg, again paddy. And when the seed dealer will return back, the not to be changed the seed operator, this will automatically. అది వెనక్కి తిరిగినప్పుడు అది వేస్తున్నటువంటి క్రమాన్ని మార్చవలసిన అవసరం లేదు. దేంట్లో అయితే ఏ విత్తనాలను అయితే వేస్తున్నారో అదే క్రమంలో వెనక్కి తిరగాలి. Fourth one, again paddy. నాలుగవది మళ్ళీ వరి. Fifth leg, again pulses, anyone. ఐదవది ఇందాక మనం తీసుకున్నటువంటి వాటిలో ఏదో ఒక పప్పు ధాన్యాలు. Sixth leg, again paddy. ఆరవది తిరిగి వరి. Seventh leg, again paddy. ఏడవది వరి. That means the sequence, 2 twin paddy lines, 1 pulses. 2 twin paddy, 1 pulses should be continued. అంటే 2 వరుసలు వరి, 1 వరుస పప్పు ధాన్యాలు, మళ్ళీ 2 వరుసలు వరి, ఆ పక్కన మళ్ళీ 1 వరుస పప్పు ధాన్యాలు. ఇలా ఇదే కొనసాగుతుంది. As the monsoon start, immediately where to sow the seed. Don't wait for Panchanga and Karmakanda. ఋతుపవనాలు మొదలు కావడంతోటే మనం విత్తనాలు నాటుకోవాలి. దానికి మంచి ముహూర్తం కోసం ఎదురు చూడకూడదు. How much you will be delayed, the production will be reduced in that extent. మనం ఎంత ఆలస్యం చేస్తే దిగుబడి అంత తగ్గుతుంది. So don't utilize any Panchanga. కాబట్టి పంచాంగం చూసి చేయవలసినటువంటి అవసరం లేదు. ఋతుపవనాలు మొదలు కావడంతోటే Take the regular intercultural operations by hoeing and sickle or hand-driven weeder. చేతితోటి నడిపే కలుపు నియంత్రణ పరికరంతో గాని లేదా కొడవలితో గాని ఈ అంతర కృషి పనులు చేయాలి. Cycle wheel weeder. It is better, very easy to drive. సైకిల్ చక్రంతో పనిచేసే కలుపు నియంత్రణ పరికరం అది చాలా ఉపయోగించడం చాలా తేలిక. In dryland farming, మెట్ట వ్యవసాయంలో 100 kg Ghanajeevamrutam per acre booster dose at the flowering stage. 100 కేజీల ఘనజీవామృతం ప్రోత్సాహక మోతాదు పూత దశలో బూస్టర్ డోస్ సహాయక లేదా ప్రోత్సాహక మోతాదు ఎకరానికి 100 కేజీల జీవామృతం పూత దశలో. If there is
irrigation facility available. If there is irrigation facility available, give 200 liter Jivamrutam twice a month through the irrigation water per acre or thrice a month also. What may be the availability? సాగునీటి వ్యవస్థ ఉంటే ఆ సాగునీటితో పాటు ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని నెలకు 2 లేదా 3 సార్లు అందించాలి. Adopt the spay schedule, 4 spay and 6 spay on this crop as it is, as given in the transplanting method. You have to follow exact. ఇందాక మనం నారు మొక్కల్ని నాటుకునేటువంటి పద్ధతిలో ఏదైతే 4 పిచికారీల లేదా 6 పిచికారీల సమయ క్రమాన్ని చెప్పుకున్నామో దాన్ని యథాతథంగా ఉన్నట్లుగా ఇక్కడ కూడా అనుసరించాలి. Plant protection. మొక్క సంరక్షణ. If you will see any or you will observe any appearance of eggs of the insect or small insect on the leaves, immediately you spray in the given quantity Agniastram, Dashpati Kashayam or Nimastram, what may be. మీరు ఆకుల మీద గుడ్లను గాని చిన్న పురుగులను గాని గమనిస్తే ఇంతకు ముందు చెప్పినటువంటి మోతాదులో అగ్ని అస్త్రాన్ని గాని దశపర్ణి కషాయాన్ని గాని నీమాస్త్రాన్ని గాని చల్లుకోవాలి, పిచికారీ చేయాలి. If there is no any appearance of the insect and disease, don't spray any insect, not necessary at all. ఏ చీడలు తెగుళ్ళు కనిపించకపోతే పిచికారీ చేయవలసిన అవసరమే లేదు ఆ మందులను. During observation, when you see the small yellowish, blackish or reddish spot on the leaves, immediately we have to spray 200 liter water, 15 liter filter Jivamrutam and 5 liter sorbetamol mixture. ఈ ఆకులపై పసుపు పచ్చటి ఎర్రటి నల్లటి మచ్చలు కనిపించినట్లయితే 200 లీటర్ల నీటిలో 15 లీటర్ల జీవామృతాన్ని మరియు 5 లీటర్ల పుల్లటి మజ్జిగను ఈ మూడింటిని కలిపి ఆ మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. Pullad mazga should be taken 7 to 8 days old. దాదాపు 7 నుంచి 8 రోజుల ముందుదైనటువంటి మజ్జిగను ఈ పుల్లటి మజ్జిగగా తీసుకోవాలి. The pulses roots పప్పు ధాన్యాల వేర్లు will take the atmospheric nitrogen from the atmosphere and will supply the roots of the paddy plant on both sides. పప్పు ధాన్యాల వేర్లు వాతావరణం నుంచి నత్రజనిని తీసుకుని ఇరు ప్రక్కల ఉన్న వరి మొక్కలకు అందిస్తాయి. Though also the roots of the pulses will deposit additional nitrogen in the soil so that nitrogen will be available continuously in after 2-3 months also. అంతేకాక అదనంగా ఉన్న నత్రజనిని నేలలో నిక్షిప్తం చేసి వదిలి రాబోయే 2-3 నెలల వరకు కూడా నత్రజని కొరత లేకుండా చేస్తాయి. The leaves of the pulses are having maximum quantity of the micronutrients, and after maturation of the leaves are fallen down on the surface of soil and soil is covered by the mulching. ఎన్నో సూక్ష్మ పోషకాలు కలిగిన పప్పు ధాన్యాల మొక్కల ఆకులు రాలినప్పుడు ఆచ్ఛాదనగా ఉపకరించి And because of the Ghana Jivamrut, the microorganisms start to create the humus by decomposition of these dried, fallen leaves mulch. ఉపకరించి జీవామృతం ఘనజీవామృతం ద్వారా విఘటనం అవుతాయి. And humus supplies all these nutrients to the roots of the paddy crop on both sides so that their requirement will be fulfilled. అక్కడ తయారైన జీవన ద్రవ్యం ఈ సూక్ష్మ పోషకాలను వరి మొక్కలకు అందేలా చేస్తుంది. Also, this fallen leaves mulching save the soil water in large extent. Soil moisture is saved. It is not trans-evaporated from the soil, and the paddy crop is benefited when there is no rain. ఈ ఆకుల వల్ల నేలలోని తేమ ఆవిరి కాకుండా వర్షం లేకపోయినా వరి పంటకు కావలసిన తేమ అందుతూనే ఉంటుంది. Also, this mulching absorbs atmospheric moisture in the night and supply to the roots of the paddy on both sides. ఈ ఆచ్ఛాదన రాత్రిపూట వాతావరణంలోని తేమను తీసుకుని ఇరుప్రక్కల ఉన్న వరి మొక్కలకు అందిస్తుంది. On the flowers and the leaves of the pulses intercrop, maximum trained insects and the honeybees are attracted. They control the harmful insect and pollination in the flower.
As a result, production is increased. ఈ పప్పు ధాన్యాల మొక్కల ఆకులు పువ్వులు మిత్రకీటకములను తేనెటీగలను ఆకర్షిస్తాయి. దీనితో పంట సంరక్షణ దిగుబడి పెరుగుతుంది. After harvesting of the pods of the pulses, after harvesting the matured pods of the pulses intercrop, cut down the residues of the pulses and give the mulching in between two paddy lines. ఈ పప్పు ధాన్యాల కోతలు పూర్తయిన తరువాత ఆ మొక్కల మిగుళ్లను కోసి రెండు వరి వరుసల మధ్య ఆచ్ఛాదనగా వాడాలి. This mulching also will save the soil moisture in large scale and will absorb the aerial moisture in the night and supply to the roots of the paddy on both sides. ఇది కూడా అంటే ఈ ఆచ్ఛాదన కూడా నేలలోని తేమను ఆవిరి కాకుండా కాపాడి రాత్రిపూట ఎక్కువ మోతాదులో వాతావరణంలోని తేమను తీసుకుని నేలకు అందిస్తుంది. After cutting of the pulses intercrop, draw the furrow in the place of pulses so that middle monsoon or Magha, Purva, Uttara, Hasta, Nakshatra rainwater will be deposited very well and that furrow will be utilized for irrigation purpose also. ఈ పప్పు ధాన్యాల పంటల కోతలు పూర్తయిన తర్వాత ఎక్కడెక్కడైతే ఏ వరుసల్లో అయితే మనం పప్పు ధాన్యాలు పండించామో ఆ వరుసల్లో మనం కాలువలను త్రవ్వుకుంటే ఈ ఋతుపవనాల మధ్యకాలంలో అలాగే మఖ, పూర్వ, ఉత్తర, హస్త నక్షత్రాల కాలంలో పడేటువంటి వర్షపు నీటిని మనం ఉపయోగించుకోవడమే కాకుండా మనకి పంట పనులకు కూడా ఉపయోగపడుతుంది. When you draw the furrow with the instrument, after some distance you have to lift it, again keep, so that restriction of the flowing water should be done and entire rainwater will be deposited, it will no flow. ఇలా బోదలు తోలేటప్పుడు ఆ యంత్రంతో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనం దాన్ని పూర్తిగా చివరి దాకా దాన్ని తోలేయకుండా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పైకెత్తి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ అలా బోదెలు తోలుతూ ఉంటే ఈ వర్షపు నీరంతా కూడా పొలోమని కొట్టుకుపోకుండా కొద్దిగా మన నేలలో ఇంకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. Now 2 feet distance the loose of the paddy is getting now after taking the furrow, and every leaf will face to the sunlight, every leaf will be a photosynthetic, ultimately food production will be increased, as a result the production also will be increased. దీనితో వరి మొక్కల ఆకులకు 2 అడుగుల ఖాళీ దొరికి ఎదగడానికి అవి ప్రకాశ సంశ్లేషకములు కాబట్టి అంటే వాటికి ఎక్కువ ఎండ కావాలి కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఆహార ఉత్పత్తి పెరుగుతుంది. Now rogging means seed shuddhi karna, vitta shuddhi karna, seed purification, that is called rogging, ROUGHING, rogging. విత్తన శుద్ధి. The sown variety of the paddy is having, all the plants of the sown variety is having equal height and equal characters. విత్తనాల్ని మెరుగుపరుచుకోవడం ఉత్తమమైన విత్తనాల సేకరణ తరువాత తరానికి All the plants of the sown variety, planted variety, సాధారణంగా ఒక రకానికి చెందినటువంటి పంట అంతా కూడా ఒకే విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. similar height and equal characters. ఒక రకానికి చెందిన పంట అంతా కూడా ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉంటుంది సాధారణంగా. But during observation of the crop, you will see some plants are small than common or high than common, having variable character. అయితే జాగ్రత్తగా పరిశీలించినప్పుడు వాటిలో కొన్ని మిగతా వాటి కంటే చిన్నవిగాను మరికొన్ని ఎక్కువ ఎత్తుతోనూ ఉన్నట్లు తెలుస్తుంది. This is the adulteration of another varieties in the main variety. ఇది ప్రధాన రకంలో మరో రకం కల్తీ కావడం. Immediately we have to uproot this plant అటువంటి మొక్కలను వెంటనే తొలగించాలి, and thrown outside the field. దూరంగా పడేయాలి. The leaves of the pulses do not want full sunlight. They want dancing shadow, because in the growing period of the paddy, intensity of the solar light is enhanced more than 8,000-9,000 foot candle, but the leaves of the pulses want only 6,000 to 8,000 foot candle intensity of solar light. That means the pulses do not want full sunlight, they want dancing shadow, and this dancing shadow will be available by the dancing leaves of the plants of the paddy. ఈ పప్పు ధాన్యాల మొక్కలకు
ఎక్కువ తీవ్రత కలిగినటువంటి సూర్యరశ్మి పనికిరాదు. వాటికి వచ్చి పోయే ఎండ ఉండాలి. మనము ఎప్పుడైతే నిజానికి ఈ వరి పంట ఎదుగుతున్న దశలో ఎండ తీవ్రత కూడా పెరుగుతుంది. అయితే ఈ వరి పంట పెరిగిన తర్వాత ఈ వరి పంట ఆకుల వల్ల పప్పు ధాన్యాలకు కావలసినటువంటి ఈ వచ్చిపోయే ఎండ వాటికి అందుతుంది. After maturation of the paddy crop, we have to harvest the paddy crop and keep the bundle 3 days in the sunlight for drying purpose. ఈ పరిపక్వ దశ పూర్తయిన తరువాత మనము వరి పంటను కోసి ఎండలో 3 రోజుల పాటు ఎండబెట్టాలి. During this 3-day drying process, if any deficiency in the grains, seed of any nutrient or any protein, that deficiency is taken from the leaves and the stem and then seed becomes saturated. ఈ 3 రోజుల్లో ఒకవేళ ఆ గింజలలో ఏవైనా పోషకాల లోటు లేదా కొరత ఉన్నట్లయితే ఈ 3 రోజుల కాలంలో అవి ఆ కాండం నుంచి మరియు ఆకుల నుంచి అలా లోపించినటువంటి పోషకాలను తీసుకుంటాయి. By this transference of the nutrient in the seed creates the best keeping quality and the nutritional value also in the rice. దీనివల్ల అటువంటి బియ్యం అలా తయారైనటువంటి బియ్యం నిల్వ సామర్థ్యం పెరుగుతుంది మరియు దాంట్లో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. Then arrange the bundles in the heap round shape. తరువాత ఆ కుప్పలను గుండ్రంగా ఆ కట్టలను గుండ్రంగా కుప్పగా పేర్చుకోవాలి. After harvesting, how much maximum you will delay for milling, you will get best quality rice. కోతల తరువాత మీరు మరాడించడానికి ఎంత ఆలస్యం చేస్తే అంత నాణ్యమైనటువంటి బియ్యం వస్తుంది. Before harvesting, select the topmost plants as I have given the method for seed purpose and store it, and again next year you have to sow the topmost God given seeds next year. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ కోతలకి ముందే మనం ఏవైతే చక్కటి ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మొక్కలు ఉన్నాయో వాటిని ముందుగానే ఎంపిక చేసుకొని తరువాతి సంవత్సరం విత్తనాలుగా ఉపయోగించుకోవడానికి గాను జాగ్రత్త చేసుకోవాలి. Same methods are to be applicable in ragi, noni, kodo, utki, all millets. అన్ని రకాల చిరుధాన్యాల విషయంలో కూడా రాగులు, కొర్రలు అలాగే అన్ని రకాలుగా చిరుధాన్యాల విషయంలో కూడా ఇవే పద్ధతుల్ని అనుసరించాలి. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం. ప్రకృతి సేద్యముతో పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా.